నమస్కారం. రామకథామృతాన్ని మనసారా గ్రోలదామా? పట్టాభిషేకాన్ని తిలకించడానికి వచ్చిన సామంతులు, సామాన్య ప్రజలు చేరిన విశాల ప్రాంగణంలోకి వశిష్ఠుల వారు వెళ్ళారు. అప్పటి వరకు అంతఃపురానికే పరిమితమైన వార్త అందరికీ తెలిసిపోయింది. ఆయన ద్వారా విషయం వినడంతోటే అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. గుండెలు బాదుకొని విలపించేవారు కొందరైతే, గొంతు పూడుకుపోయి మాట రానివారు మరికొందరు. నేల మీద పడి దొర్లేవారు కొందరైతే, నానా మాటలతో తిట్టిన తిట్టు తిట్టకుండా కైకమ్మను తిట్టేవారు ఇంకొందరు. విధిరాతను తప్పించలేరని నిట్టూర్చేవారు కొందరైతే, గూని మందరను వధించాలని కొందరు. క్షణకాలంలో మొత్తం అయోధ్యను విషాదపు నీలి నీడలు కప్పివేశాయి. రాజు తన మాట నిలబెట్టుకోవడానికి రాముడిని అడవికి వెళ్ళమన్నాడట. ఆయనకు తప్పనిసరి పరిస్థితులలో కైక కోరికకు తలవొగ్గాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందట. మరి రాముడికిచ్చిన మాట ఏమయ్యింది? రాముడు రాజ్యం కావాలని అడగలేదు కదా. తనంతట తానే గద్దె మీద రాముడిని కూర్చోబెడతానని కదా దశరథుడు అన్నది. కైకకు ఇచ్చిన మాట ఆదరిస్తే రాముడికి ఇచ్చిన మాట తప్పినట్లు కాదా? రాజు సత్యసంధుడెలా అవుతాడు? ప్రజలలో ఎన్నో వాదోపవాదాలు, వాదాలు ప్రతివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ గుండె పగలకుండా ఉన్నవాడెవడు లేడు అయోధ్యలో. ఆ నోట ఈ నోట నలిగి ఈ వార్త లక్ష్మణుడి చెవిని చేరింది. ఆయన కనుబొమ్మలు ముడివడినాయి. చేయి తటాలున కరవాలం మీదకి వెళ్ళింది. ఒక్కసారిగా దిగ్గున లేచి భగ్గున మండిపడ్డాడు. కన్నులు విస్ఫులింగాలయ్యాయి. కంటి నుండి చెలరేగిన మంటలు ముల్లోకాలను దహించి వేసేటట్లుగా ఉన్నాయి. ఆదిశేషుడి బుసలవలే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగసి ఎగసి పడుతున్నాయి. ఆయన వంటి నుండి ఎగసిన సెగలను సూర్యుడే భరించలేకపోయాడు. విల్లు చేతిలోకి తీసుకుని అల్లెత్రాటిని బలంగా మాటి మాటికి లాగి వదలసాగాడు. ఎవడస్తాడో రండిరా, రాముడిని కాదన్నవాడిని కాలుడికి అతిథిగా పంపుతాను, రండిరా రండి అని పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ నగర వీధులలో సంచరించసాగాడు లక్ష్మణుడు. దిక్కులు పిక్కటిల్లేలా అయోధ్యలో పలుమార్లు ప్రతిధ్వనిస్తున్న ధనుష్టంకారాన్ని రామచంద్రుడు విన్నాడు. ఆయన అప్పుడు సుమిత్రామాత మందిరంలో ఉన్నాడు. భూనభోంతరాళాలు బ్రద్దలయ్యే శబ్దమది. ఝుంఝో మారతాలు, ప్రళయాగ్నికీలలు ప్రజ్వరిల్లబోతున్నాయనటానికి సంకేతాలగుపడుతున్నాయి. రాముడు బయటకు వచ్చి చూశాడు. రంకెలు వేస్తూ పోట్లగిత్తలా కాలు దువ్వుతున్న సుమిత్రానందనుడు కనిపించాడు ఆయనకు. ఎక్కుపెట్టిన ధనుస్సుతో ముల్లోకాలను నాశనం చేయగల క్రోధంతో రగులుతున్న లక్ష్మణుడిని సమీపించాడు. ఏమిటి లక్ష్మణ, ఏమయ్యింది ఇప్పుడు? ఎందుకు ఆ ఆవేశం అని చిరునవ్వుతో తమ్ముడిని ప్రశ్నించాడు. అన్యాయం జరిగినా కోపమిసుమంతలేని ఆ రాజీవనేత్రుడి వంక రవంత ఆశ్చర్యంతో చూశాడు లక్ష్మణుడు. అన్నా, కోపం ఇప్పుడుగాక మరెప్పుడు ప్రదర్శించాలి? నీవడిగావా రాజ్యం ఇవ్వమని? లేదే. ఇచ్చినట్లే ఇచ్చి ఆ నంగనాచి చెప్పుడు మాటలు విని వెనుకకు తీసుకుంటాడా రాజు? చతుర్దశ భువనాలలో ఎవడొస్తాడో రమ్మను నిన్ను రాజు కాకుండా ఆపేవాడు? ధర్మ మార్గాన్ని ధ్వంసం చేసే కోపం సకల అనర్థాలకు కారణం నాయన. అటువంటి కోపం నీలో ఎప్పుడూ నేను చూడలేదే. నేడెందుకిలా? లక్ష్మణ, నీరు లేక ఎండిపోవడం నది తప్పెలా అవుతుంది? ఇప్పటి పరిస్థితికి తండ్రిగారు కారణం కాదు. ముద్దుమురిపాలతో మనలను పెంచిన కైకమ్మ తప్పు కూడా లేదు. ముందు వెనకలు ఆలోచించకుండా రాజ్యస్వీకారానికి ఒప్పుకున్న నాది తప్పు. ఇది విధివ్రాత. దానిని మనమెలా తప్పించగలము? అన్నగారి ఈ మాటలు లక్ష్మణుడిని తృప్తిపరచలేదు. అన్నా, చూద్దువు గాని ఇప్పుడు విధివ్రాతను ఎట్లా మార్చవచ్చో నా ఈ ధనస్సే అన్నింటికీ సమాధానం చెబుతుంది. కైకకు, కాముకుడైన రాజుకు నా కార్ముకమే బుద్ధి చెబుతుంది అని అంటున్న లక్ష్మణుని చూసి, సకల నీతి శాస్త్రాలు వేదవేదాంగాలు వల్లెవేసిన నీ నాలుక ఇలా పరుష పదజాలాన్ని పలుకుతున్నదేమిటి? ఇది నీకు శోభనివ్వదు. తల్లిదండ్రులపై తిరుగుబాటు క్షమార్హము కాని నేరము. ఆ నేరము నీవు చెయ్యరాదు అని అనునయముగా మాట్లాడుతున్న అన్నగారిని చూసి తల వంచుకొని నిలుచున్నాడు లక్ష్మణస్వామి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.